అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నగర వ్యాప్తంగా నిమజ్జన ప్రక్రియ ముగిసింది, కానీ ఎక్కడికక్కడ చెత్త పేరుకపోయింది. ప్రధానంగా ఇటు హుసేన్ సాగర్లో ఎక్కువ శాతం ఇటు నిమజ్జనం అనేది జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం చెత్త కనిపిస్తుంది. అటు వినాయకుడు వ్యర్థం కావచ్చు, ఇంకోవైపు పేపర్ కట్టింగ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఎక్కడికక్కడికి పేరుకపోయిన వీటిని క్లియర్ చేసేందుకు అటు జిహెచ్ఎంసీ అధికారులు 3 షిఫ్ట్ల వైజ్గా మొత్తం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నగర వ్యాప్తంగా ఇక్కడ హుసేన్ సాగర్లోనే అధిక శాతం విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతుంది. దాదాపు 20,000 పైగా నిమజ్జనాలు అనేవి జరిగాయి. ఇంకోవైపు నగర వ్యాప్తంగా 2 లక్షల పైగా విగ్రహాలకు జరిగినాయి. వాటికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా, ఏ చెరువు చూసినా కూడా ప్రస్తుతం చెత్త అనేది పేరుకపోయింది. ఎక్కడికక్కడ అటు పేపర్ కట్టింగ్స్ కావచ్చు, ఇంకోవైపు గణేష్ దగ్గర ఉన్నటువంటి పూలమాలలు ఏదైతే సామాగ్రి ఉంటాయో వాటి మొత్తం కూడా ఎక్కడికక్కడ పేరుకపోయినాయి. 3 షిఫ్ట్ల వైజ్ అటు జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు 15,000 మంది పనిలో నిమగ్నమయ్యారు. ఇంకా ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 20,000 టన్నుల చెత్తని ఇప్పటికే సేకరించారు. వాటినన్నింటిని కూడా శుద్ధి చేశారు. ఇంకోవైపు 2,000 టన్నుల చెత్త ఇంకా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. హుసేన్ సాగర్ లోపల కూడా ఉన్నటువంటి ఏదైతే నిమజ్జనాలు అయిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఇనుము కావచ్చు, ఇంకోవైపు ఏవైతే వ్యర్థాలు ఉంటే మొత్తం వాటిని మొత్తం ఇటు క్లీన్ చేసి ఎవరైతే హెచ్ఎండికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ముగిశాక ఒకవైపు ఇటు పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడికి రంగంలోకి దిగి మొత్తం క్లియర్ చేస్తున్నారు. దాదాపు 3 షిఫ్ట్ల వైజ్గా పనిచేస్తూ ఎక్కువ కూడా ప్రధానంగా ఏదైతే పేపర్ కటింగ్స్ ఉంటాయో పేపర్ కటింగ్స్ వీళ్ళకి ఇబ్బందికరంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అది ఊడ్చినప్పటికీ అవి ఎగిరి మరోసారి పడడంతో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇంకా కొనసాగుతూనే జిహెచ్ఎంసీ అధికారులు నిరంతరం నిన్న మధ్యాహ్నం నుంచి ఒకవైపు వాళ్ళు నిరంతరంగా పనిచేస్తున్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈ వ్యర్థాలు అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 20,000 పైగా విగ్రహాలు అనేది కేవలం హుసేన్ సాగర్లోనే నిమజ్జనం జరిగింది. దీంతో మొత్తం మీద ఇక్కడ ఎక్కువ మంది దాదాపు 12,000 నుండి 20,000 వరకు విగ్రహాలు అనేవి ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం క్లీనింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అటు 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎక్కడికక్కడ చెత్త అనేది పేరుకపోయింది. మొత్తం మీద వీటినన్నింటినీ క్లియర్ చేసేందుకు కూడా ఒకవైపు అటు పారిశుద్ధ కార్మికులు 3 షిఫ్ట్ల వైజ్గా ఎక్కడ కూడా ఒకవైపు విరామం ఇవ్వకుండా 3 షిఫ్ట్ల వైజ్గా చేస్తున్నారు. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు హుసేన్ సాగర్లో సైతం ఎక్కడికక్కడ కూడా ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడికక్కడ మొత్తం వ్యర్థాలు కూడా పేరుకపోయే వాటినన్నింటినీ తొలగిస్తూ ప్రస్తుతం అయితే చాలా టన్నుల చెత్త అనేది వస్తున్నది. వాటిని మొత్తం క్లియర్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా వీళ్ళు 3 షిఫ్ట్ల వైజ్గా పనులు చేస్తుంటారు. ఈ వినాయక నిమజ్జనం అయిన అనంతరం అక్కడ లోపల విగ్రహాలు నిమజ్జనం అయిన అనంతరం అక్కడ నుండి వెళ్ళేటువంటి ఏదైతే ఇనుము కావచ్చు, అనంతరం అక్కడ ఉన్నటువంటి పూలమాలలు వీటినన్నిటి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేశారు. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ విధంగానే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నిరంతరంగా పనిచేస్తున్నారు. దీనిపై ఇప్పటికీ ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఒకవైపు జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వేల టన్నుల చెత్తను సేకరిస్తున్నారు అంటూ కూడా నిరంతరంగా పనిచేయడంపై వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం చెత్తను క్లీన్ చేస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా దాదాపు 20 చెరువులు ఉన్నాయి. ప్రధానంగా 20 చెరువులో 10,000కు పైగానే నిమజ్జనాలు అయ్యాయి. ఆ 20 చెరువుల దగ్గర నిరంతరం ఒకవైపు 3 షిఫ్ట్ల వైజ్గా జిహెచ్ఎంసీ కార్మికులతో పాటు ఇతర సిబ్బంది ఎవరైతే వేరే అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడికి
చెత్త క్లీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు రేపటి వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే హుస్సేన్ సాగర్లో పేరుకుపోయినటువంటి చెత్తను కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసి ఎక్కడికక్కడ క్లీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించినటువంటి కార్మికులు కూడా వారితో మాట్లాడించే అసలుకు మీకు ఇదొక సవాలు చెత్తను క్లీన్ చేయడం. నార్మల్ డేస్లో ఈ డేస్లో ఏ విధంగా ఉంటుంది? నార్మల్ డేస్ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కదా మేడం, దాని నుంచి ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంటుంది. పూలు, ప్లాస్టిక్ కవర్సు, ఇంకా ఆకులు, అన్ని పండ్లు అన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టం అంతా డస్ట్ అంతా అన్నం కూడా దీంట్లో వేసిపోయింటారు, అంతా మొత్తం తీసుకొచ్చి బయట పడేసుకుంటున్నాం అంటారు. ఇదే ప్రాసెస్ మీద ఒక 60 మంది 70 మంది దాకా వర్కర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంతా. ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది? ఇది ఒక వారం పడుతుంది మేడం, వారం రోజులు అవుతుంది, వారం 10 days వరకు అవుతుంది ఇవాళ వర్క్. లోపల కూడా క్లీన్ చేస్తారా? బయటతో పాటు లోపల పని చేస్తాయి, బయట మాత్రము లేబర్ అంతా అది మిషన్ తీసుకుని బయట వచ్చిందంతా మేము తీసుకుని ఇటాచి పెట్టేసి టిప్పర్లు పెట్టేసి అంతా బయటకు దోసేస్తాం. అంతా బయటకు దోసేసి అక్కడ బయటకు పంపించేస్తాం. అంతా నెట్ ఇదంతా ఈ వేస్టేజ్ అంతా మొత్తం టిప్పర్లు పెట్టి ఇటాచి పెట్టేసి క్రేన్లు పెట్టేసి దాని సాయంతో బయట పంపించేస్తాం. అంతా ఇప్పటి వరకు ఎన్ని టన్నులు సేకరించారు? ఇప్పటి వరకు ఇప్పుడు వారం 10 రోజులు అక్కడ నుంచి ఇప్పుడు ప్లాజా ఉంది అక్కడ పీపుల్ ప్లాజాలో ఒక వారం రోజుల నుంచి ఒక 10 టిప్పర్లు పెట్టేసి రోజు బయటకు వేసేస్తూనే ఉన్నాము. ఇంకా అది ఈ రోజు అయిపోవచ్చు, ఇది అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టేసి మొత్తం కంప్లీట్ క్లీన్ చేయాలంతా. అంటే హుస్సేన్ సాగర్లోనే ఎక్కువ ఉండదా? మిగతా చెరువులలో ఎలా ఉంది? హుస్సేన్ సాగర్లోనే ఎక్కువ ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా అన్ని ఎన్టీఆర్ మార్గ్ ప్లస్ పీపుల్ ప్లాజా ఇక్కడంతా ఎక్కువ ఉంది. ఆ పక్కన వచ్చే గణేష్ అన్ని ఎక్కడిదాకా ఎప్పటిదప్పుడు అన్ని బయట తీసేసి అన్ని లోడింగ్ చేసేసి టిప్పర్లో లోడ్ చేసి బయటకు పంపించేస్తున్నాం. అంతా చిన్న చిన్నగా టెంపరీ బేబీ పాన్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇలానే ఉందా చెత్త? అట్లా అలానే ఉంది. అక్కడ దేవాలయం దగ్గర, గుడి దగ్గర అక్కడ ఇక్కడ చెత్త దండిగా చాలా ఎక్కువగా వచ్చింది. అది కూడా మొత్తం అంతా బయటకు రిమూవ్ చేసి పంపించాలంతా, ఎక్కడ ఏం కాకున్నట్టంతా. లోపల ఏమాత్రం పేపర్ ముక్క కూడా కనపడకూడదు, ఏ పూలు కానీ ఏది కానీ కనపడకూడదు, నీట్గా చేయాలంతా. అదే ప్రాసెస్లో ఉన్నాం. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? పోయినసారి కన్నా ఈసారి ఎక్కువగానే ఉంది. ఇటు పక్కతే ఎక్కువ వేసినారు, అటు పక్క కొద్దిగా ఇవి కట్టినారు కాబట్టి ఇవి కట్టినారు కాబట్టి కొద్దిగా తక్కువ అయిన తర్వాత అటు మూల గుడి దగ్గర ఇటు పక్క అంతా మామూలుగానే ఎక్కువగానే పడింది మేడం అంతా. అంటే పేపర్ షార్ట్స్ గురించి ఈసారి సిపి ప్రత్యేకంగా చెప్పారు. పేపర్ షార్ట్స్ వల్ల ఇబ్బంది అవుతుంది అటు పారిశుద్ధ్య కార్మికులకు, ఎందుకంటే అది లేచి వస్తుంది కదా. ఈసారి ఏమైనా తగ్గిందా? దాన్ని ఈ బ్లాంకెట్ కట్టిన దాని నుంచి అంత కొద్దిగా ఇటు బయట పక్కన వేసినారు, లోన్ పక్కన కూడా కొద్ది అక్కడక్కడ పడింది. అయినా కానీ వేసే వాళ్ళు కొద్దిగా బయటకి వేస్తున్నారు, అయినా కూడా అంతా మొత్తం తొలగిచ్చేస్తున్నాం, ఎప్పటికప్పుడు తొలగిచ్చేస్తున్నాం అంతా. రోజు డైలీ 60 మంది 70 మంది దాకా అక్కడంతా ఇక్కడ కార్మికులు ఉంటారు పనిచేసేవాళ్ళు. మా హెచ్ఎండి వాళ్ళే ఎక్కువ ఉంటారు, బయట మాత్రం వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు. మేము బయట నుంచి లోపల నుంచి మేము బయట పడిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అంతా మొత్తం క్లీన్ చేస్తున్నాం అంతా. మేము టిప్పర్లు పెట్టి మేము క్లీన్ చేస్తున్నాము. మా మనుషులు కూడా బయట నుంచి చేసి టిప్పర్లు చేసి లారీలు పెట్టి కంప్లీట్ చేస్తున్నాము. రాత్రి 10 గంటల వరకు అక్కడ పొద్దున్న 6 వరకు నడిచింది మేడం టిప్పర్లు పెట్టి. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా కూడా చెత్త పేరుకుపోయింది. ఇటు నగర వ్యాప్తంగా కూడా 2 లక్షల పైగా విగ్రహాల నిమజ్జనమైంది. వాటికి సంబంధించినటువంటి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ మొత్తం కూడా ప్రస్తుతం అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా శుద్ధి చేస్తున్నారు. ప్రధానంగా ఏవైతే పేపర్ షార్ట్స్ ఉంటాయో పేపర్ షార్ట్స్ గురించి ఒకవైపు వాటిని మొత్తం కూడా అవాయిడ్ చేయాలంటూ కూడా హైదరాబాద్ సిపి చెప్పినప్పటికీ ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తం మీద ఇప్పటికే 20,000 పైగా టన్నుల చెత్తను సేకరించారు, వాటి మొత్తం కూడా తొలగించారు. ఇంకా 2,000 టన్నుల చెత్త వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికీ 3 షిఫ్ట్ల వైజ్గా పని చేస్తున్నారు. కానీ ప్రతి నిమజ్జనంలోనూ ఆ దేవుడికి సంబంధించినటువంటి పని చేయడంతో మాకు కొంచెం సంతోషంగా ఉంది అంటూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు హెచ్ఎండి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన చెరువులు అదేవిధంగా బేబీ పాన్స్ దగ్గర ప్రస్తుతం చెత్త క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.